హాయ్! హలో! అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. బస్సులో ఎక్కడికో ఎళ్తున్నా అనుకుంటున్నారా? ఎక్కడికి లేదండి. జస్ట్ మియాపూర్ టు కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్‌కైతే వెళ్ళాను. నాది రింగ్ విరిగింది. సో, అది అతికిద్దామని చెప్పి అయితే వెళ్తున్నాను. రింగ్ అతికించనీకి అంత దూరం అవసరమా అనుకోవచ్చు. ఏంటంటే మా హస్బెండ్ వర్క్ చేసే ప్లేస్ కూకట్పల్లి అనమాట. సో, అక్కడికెళ్తే తను తీసుకెళ్తాడు అనే ఉద్దేశంతో అయితే నేను, చిన్నోడైతే ఎళ్ళాము. సో, బస్ దిగిన తర్వాత మా హస్బెండ్ వర్క్ చేసే ప్లేస్‌కైతే ఎళ్ళాము. తనకు ఈవినింగ్ స్నాక్స్ ఇచ్చారంట తిననీకి. తను తినకుండా అయితే చిన్నోడికి అయితే తీసుకొచ్చి ఇచ్చాడు. అది తినేసిన తర్వాత కొద్దిసేపు అయితే అలానే కూర్చున్నాం. మా హస్బెండ్ అయితే ఇంకా రావట్లేదు. తను కొంచెం బిజీగా ఉన్నా అని చెప్పి. సో, ఇంకా ఇక్కడ దోమలు చాలా కుడుతున్నాయి అని చెప్పి అయితే లోపలికైతే ఎళ్లి కూర్చున్నాము. తన వర్క్ కంప్లీట్ అయిపోయే వరకైతే నేను, చిన్నోడైతే అట్లనే వెయిట్ చేసుకుంటూ అయితే కూర్చున్నాము. సో, ఫైనల్లీ తన వర్క్ అయిపోయిన తర్వాత నేను, చిన్నోడు, మా హస్బెండ్ అయితే కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్‌లో ఉన్న జిఆర్‌టీ జ్యువెలరీకైతే ఎళ్ళాము. ఫస్ట్ అయితే రింగ్ అతికించమని అయితే అడిగాము. వాళ్ళైతే ఈ రింగ్ అతకదు, మొత్తం పాడైపోయిందని చెప్పారు. ఆ రింగు అతకదని చెప్పిన తర్వాతయితే ఆ రింగ్ ప్లేస్‌లో ఇంకో రింగ్ తీసుకుందామనయితే చూసాను. మా హస్బెండ్ అయితే ఇప్పుడు తీసుకోవడం అవసరమా? దానికైనా మళ్ళీ మనీ యాడ్ చేయవలసొస్తే నా దగ్గరైతే అమౌంట్ లేదు. నేనైతే ఏమి ఇవ్వను అనైతే చెప్పారు. నా ఫీలింగ్ ఏందంటే ఆ పాత రింగు నేను జాబ్ చేసినప్పుడు నా పర్సనల్ డబ్బులతో తీసుకున్నాననమాట. సో, అదొక మెమోరీ నాకు. అది అట్లనే పెట్టేస్తే ఇంక అట్లనే పోతది. మళ్ళా తీసుకోను. నేను పాత రింగుకి ఎంత అమౌంట్ వస్తదో మళ్ళా కొత్త రింగ్ కూడా అంతే అమౌంట్‌లో తీసుకుంటానని చెప్పి అయితే తీసుకున్నాను. అంతే అమౌంట్ అయితే తీసుకున్నాను. మా హస్బెండ్ తోటయితే ఒక్క రూపాయి కూడా పెట్టలేదు. వాళ్ళు పాత రింగుకి ఎంత అమౌంట్ వస్తదని చెప్పారో అంతే అమౌంట్ అయితే కొత్త రింగ్ అయితే సెలెక్షన్ చేసుకున్నాను. అలా సెలెక్షన్ చేసుకోనీకైతే నాకు చాలా టైం పట్టింది. ఎందుకంటే పాతదానికంటే తక్కువ వెయిట్ తీసుకుంటే వాళ్ళు రిమైనింగ్ అమౌంట్ అయితే మనకి ఇవ్వరు అంట. ఎక్కువ వెయిట్ తీసుకుందాం అంటేనేమో మా హస్బెండ్ అయితే నేను రూ. 1 కూడా నేను పే చేయను అన్నాడు. సో, అందులోనే మొత్తం సెట్ అయ్యేటట్టుగా రింగ్ అయితే ఫైనల్‌గా సెలెక్షన్ చేసి తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము.